ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పనిగంట ఆకుకూరతో పప్పు చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కందిబేలని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి శనగ తరుక్కున్నటువంటి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు పనిగంట ఆకుకూరను వాష్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర, అలాగే మెంతులను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి రెండు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఈ పనిగంట ఆకుకూరను తినడం వల్ల కంటి చూపుకి చాలా మంచిది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని పెట్టేసుకుందాం. చూడండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా ఉడికిపోయింది పప్పు అనేది. ఇప్పుడు స్మాష్ చేసుకుందాం, కొంచెం ఉప్పును వేసుకునేసి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే వెల్లుల్లి, అలాగే ఎర్రగడ్డను కూడా యాడ్ చేసుకొని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని పోపు వేసుకుందాం. అంతే అండి, మన పనిగంట ఆకుకూర అయితే రెడీ అయిపోయి పనిగంట ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఏ దాంట్లో